పిల్లలైనా పెద్దలైనా ఒక పూటకు మనకు ఏ కర్రీ లేకున్నా ఈ రైస్ అయితే చాలా ఇష్టంగా అయితే మనకు ఒక పూటకు వెళ్ళిపోతుంది అన్నట్టు. చాలా ఇష్టంగానే తింటారు. వేడి వేడి మీద అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. చూడండి ఫ్రెండ్, నేనైతే ఎగ్ పొటాటో రెసిపీ చేస్తున్నాను, రైస్ చేస్తున్నా. ఫ్రెండ్ చూడండి, వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుందాం. కడాయి పెట్టుకుంటున్నా. వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకుంటున్నా. స్పూన్ అంటే మా దగ్గర 50 గ్రామ్స్ది ఉన్నది అన్నట్టు. ఆయిల్ వేసుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇంట్లో అయితే రెసిపీ ఏం లేనప్పుడు అయితే ఇలా చేసుకోవచ్చు. ఇలా అన్నం మిగిలిపోయింది ఉన్నది పొద్దుగాలది అయితే నైట్కి కర్రీ లేదా అంటే మా పిల్లలకైతే మమ్మీ ఎగ్ రైస్ చేయమంటే అయితే ఇలా చేస్తున్నా. చూడండి, 4 కోడిగుడ్లు, పొటాటో, ఉల్లిగడ్డ, కళ్యామాకు, టమాటా, 2 చిన్న సైజు టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరుముకోవాలి. ఏం లేదండి, మన ఇంట్లో రెసిపీ ఉన్నంతలోనే మనం చేయొచ్చు. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. ఆయిల్ వేడైంది, ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాం. కళ్యామాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు ఇలా ఎర్రగా వేగాలి. వేగిన తర్వాత టమాటాలు వేసుకుందాం. వేసుకొని ఇలా కలుపుకోవాలి. టమాటాలు వేసుకున్నాం కదా, టమాటాలు వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తలేను. పసుపు వేసుకొని కలుపుకుంటాను. పసుపు వేసుకున్న తర్వాత టమాటాలు వేసుకున్నాం కదా, ఇలా వేగిపోయినాయి టమాటాలు అయితే. చూడండి, టమాటాలు వేసుకున్న తర్వాత పొటాటో ఇలా గీరుకొని ఇలా వేసుకోవాలి. సగం వేసుకుంటూ సరిపోతుంది, ఎందుకంటే మనకు పొటాటో లెక్క అనిపించదు అన్నట్టు. ఇలాగా చూడండి, నేనైతే సగమే వేస్తున్నా. వేసుకునేటోళ్ళు ఒకటి కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఇలా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్, పొటాటో లెక్క కనిపిస్తలేదు, కానీ మనకు పొటాటో ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు. కారం ఇలా సగం చెంచా వేసుకుంటున్నా నేనైతే. సాల్ట్ మన రుచికి సరిపడంత వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కోడిగుడ్డు పలగొట్టి వేసుకోవాలి. నేనైతే 4 గుడ్లు వేసుకుంటున్నా. రైసుని బట్టి మనం కోడిగుడ్లు వేసుకోవాలి, అది మన ఇష్టం. ఇలా కలుపుకోవాలి. కొద్దిగా మగ్గనివ్వాలి. మగ్గనిస్తేనే మనకు గుడ్డు లెక్క కనిపిస్తుంది అన్నట్టు. మగ్గిన తర్వాత స్టవ్ మాత్రం స్లిమ్లోనే పెట్టుకోవాలి.
కొద్దిగా గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇలా గరం మసాలా వేసి కలుపుకున్నాం కదా, ఇందులోనే రైస్ మాత్రం ఇలా నేనైతే కలుపుకొని పెట్టుకున్నా అన్నట్టు. చూడండి, ఇదే రైస్ వేసుకుంటున్నా. ఇలా కొద్దిగా రైస్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనకు అయితే ఏ రెసిపీ అయితే అవసరం లేకుండా అయితే పిల్లలైతే ఇలాగే ఇష్టంతో తింటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్. ఇలా వైట్ రైస్ కనిపించకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్, వైట్ రైస్ అయితే అస్సలు కనిపిస్తలేదు. చూడండి, ఇలానే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా కసూరి మెంతి వేసుకుంటున్నా. నేనైతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే కసూరి మెంతి వేసుకుంటున్నా. ఫ్లేవర్ చాలా మంచిగా వస్తుంది అన్నట్టు, స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది. చూడండి ఫ్రెండ్, నా ఏ రెసిపీలో అయినా కసూరి మెంతి అయితే నేనైతే కంపల్సరీ వేస్తా. మీరు కూడా వేయండి, ఎందుకంటే చాలా మంచిది మన హెల్త్కి అయితే. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా, రెసిపీ అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్, నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. రైస్ అయితే కంప్లీట్ అయింది. చూడండి, నేనైతే ట్రై చేసిన ఫ్రెండ్. పొటాటో అయితే ఎప్పుడు వేయలేదు, నేనైతే ఇదే ఫస్ట్ టైం ట్రై చేసిన. టమాటా అయితే ఎప్పుడు వేయచ్చు, మనం ఎప్పుడైనా వేసుకుంటాం టమాటా అయితే. పొటాటో అయితే ఇదైతే ఫస్ట్ టైం ఫ్రెండ్ వేసి నేనైతే రైస్ చేయడం. ఎలా వస్తుందో ట్రై చేసి చూసిన. టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంది. పొటాటో ఫ్లేవర్ అయితే మనకైతే ఎక్కువ వస్తలేదు, పొటాటో సుక్క ఎక్కువ కనిపిస్తలేదు. కొద్దిగా అక్కడక్కడ పొటాటో ఫ్లేవర్ తగులుతుంది. ఓకేనా ఫ్రెండ్, మీరు కూడా ట్రై చేసి చూడండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. కొత్తగా చూసిన వారు ఫాలో అవ్వండి. మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్.